ముఖ్యాంశాలు. తిరుమల స్వామివారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కుమార్తె. మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మాజీ జెడ్పీటీసీ జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు. కూల్చివేతలపై రేవంత్ రెడ్డిని తిట్టిన బుద్ధుడిపై కేసు నమోదు. మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్. మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబానికి 2 లక్షల చెక్కును అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు. ఇక వివరాల్లోకి వెళితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం పవన్ కళ్యాణ్ పెద్ద కుమార్తె ఆద్య కూడా తిరుమలలో ఆయనతోనే ఉన్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ జీవితమే మన అందరికీ ఆదర్శం కావాలన్న ఎమ్మెల్యే బుధవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల పరిధిలోని తక్కశీల గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని గాంధీ విగ్రహానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జీవితమే మనకంతా ఆదర్శం కావాలని, ప్రతి ఒక్కరూ ఆయన జీవిత చరిత్రను చదివి ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. మన పనులను మనమే చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాసు హనుమంతు నాయుడు స్వగ్రామం నందు నేడు గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశానికి బ్రిటిష్ వారి దాస్య శృంఖాలను తెంచడం మరియు భారతదేశ చరిత్ర కోసం అహింస మార్గంలో పోరాడి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గంజిపేట రాజు, శేఖర్ నాయుడు, ఎస్ రాములు, ముని, తిమ్మప్ప గౌడ్, అనిల్, గంగాధర్, కామేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆవేదనతో రేవంత్ రెడ్డిని తిట్టిన 70 ఏళ్ల వృద్ధుడు గంగన్న. దీంతో గంగన్నతో పాటు కొందరు కాలనీ వాసులపై కేసు నమోదు చేసిన ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు. గాంధీ జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరిత క్యాంపు కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి మహాత్ముడి విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత మాట్లాడుతూ, స్వతంత్రం పేరు చెబితే చాలు గుర్తొచ్చేది మహాత్మా గాంధీని. తన ప్రాణాన్ని సైతం స్వాతంత్రం కోసమే అర్పించారని, అందుకే గాంధీ జయంతిని స్ఫూర్తివంతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ సరిత అన్నారు. సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి భారత జాతికి స్వేచ్ఛ, స్వాతంత్రం అందించిన మన జాతి పిత అని సరిత కొనియాడారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ మాట్లాడుతూ, స్వతంత్రోద్యమంలో అహింస, శాంతి అనే ఆయుధాలను ఉపయోగించి ఆయన భారతదేశం నుండి బ్రిటిష్ పాలకులను పారదోలిన గొప్ప అహింసవాది మహాత్ముడని,
ఉజ్వల్ భవిష్యత్తు కోసం పాటుపడేందుకు యువత కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల పరిధిలోని మారమునగాల 1 గ్రామంలో గొల్ల వెంకటరాముడు చనిపోవడం జరిగింది. వారి భార్య లక్ష్మీదేవికి బీఆర్ఎస్ పార్టీ తరఫున 2 లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలను ఆదుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమని, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదని, 60 లక్షల మంది కార్యకర్తలను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బుధవారం హైదరాబాద్లోని బాపుఘాట్లో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా బాపుఘాట్లో మహాత్ముని స్మారకానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన నేత ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన అది ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ఈరోజు తన పార్టీని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా జన్ సురాజ్ పాదయాత్ర కొనసాగుతుందని పీకే ప్రకటించారు. వచ్చే ఏడాది బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ చిత్రపటం ఎలా ఉంటుంది, ఎవరి ప్రేమలు ముఖాలు ఉంటాయి, అలాగే ఎన్డీఏ మహాకూటమి చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ఎలా చోటు సంపాదించుకోగలదు అనే ప్రశ్నలన్నీ ప్రజల మధ్యలో మెదులుతున్నాయి. ఇకపోతే ఈ పార్టీకి అనేక మంది నాయకులు, మాజీ అధికారులతో సహా సమాజంలోని ప్రతి వర్గాల ప్రజలు జన్ సురాజ్ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నూతన జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన నీలి శ్రీనివాసులు మాజీ గ్రంథాలయ చైర్మన్ జంబూ రామన్ గౌడ్తో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు జోగులాంబ టీవీ రిపోర్టర్ బీటీఎన్ రమేష్, పరమేష్, కెమెరామెన్ భీమేష్ మరియు తదితరులు ఉన్నారు. అలంపూర్ మార్కెట్ యార్డ్ నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బింగుదొడ్డి ఉప్పరి దొడ్డెప్ప మరియు వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శనగపల్లి రుక్మానందన్ రెడ్డి మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ సంస్థ 25 లక్షల రూపాయలు విరాళం అందించింది. సీఎంఆర్ డైరెక్టర్ వెంకటరమణ, మా ఊరు ఇతర ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎంఆర్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ 155వ జయంతి సందర్భంగా చింతలపేట సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగు గోవింద్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గడ్డం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ శాంతికి మార్గదర్శి అని గాంధీ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం అంతటిని ఒకే తాటిపై తెచ్చి స్వతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించి మహాత్ముడు తన చివరి శ్వాస వరకు శాంతి, అహింస మార్గాలను ప్రచార అసురులుగా చేసుకొని ముందుకు సాగారని అన్నారు. బడుగు బలహీన అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని, హరిజనులు సంబోధించిన మానవతామూర్తి అని, గ్రామాలు బాగుపడినప్పుడు దేశం బాగుపడుతుందని, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు మహానుభావులని తెలిపారు. నేటి యువత గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ జంబూ రామన్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్, కౌన్సిలర్ మురళి శ్రీనివాసులు, కోడూరి కృష్ణ, నరహరి శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం భారీగా డ్రగ్స్ పట్టుకోవడంతో కలకలం రేగింది. ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 565 కిలోల కొకాయిన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు 2000 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ తో సంబంధం ఉన్న 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ భారీ కొకైన్ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ మల్దకల్ మండల కేంద్రానికి చెందిన మల్దకల్ అనారోగ్యంతో మృతి చెందాడు. వెంటనే విషయం తెలుసుకుని వారి స్వగ్రామానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు శేఖర్ నాయుడు, ఎస్ రాము, గంజిపేట రాజు, శ్రీరాములు, ముని, తిమ్మప్ప గౌడ్, నరసింహులు, గంగాధర్, అనిల్ మరియు తదితరులు ఉన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంతాపం తెలిపిన జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డికి గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాళులు అర్పించారు. గద్వాల జిల్లాలో వివిధ రంగాల్లో సమాజానికి ఉత్తమ సేవలు అందించినందుకు గాను గాంధీ జయంతి సందర్భంగా 4 కార్మికులకు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. వీరిలో సైదమ్మ మున్సిపల్ స్వీపర్, హరిప్రసాద్ కామటి మున్సిపాలిటీ గద్వాల్, శ్రీదేవి ఆశా వర్కర్ అర్బన్ హెల్త్ సెంటర్ గద్వాల్, శ్రీ లక్ష్మీదేవి అవుట్ రీచ్ వర్కింగ్ బాలల రక్షణ భవనం గద్వాల. ఈమె బాలల హక్కుల రక్షణ మరియు చైల్డ్ లేబర్, బాల్య వివాహాల నిర్మూలనకు ఎంతగానో కృషి చేసింది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని మరియు స్వతంత్ర సమర యోధుడు భారతదేశ 2వ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతులను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస్ ఐపీఎస్ వారి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ తన సిద్ధాంతాలైన సత్యం, అహింసతో దేనినైనా సాధించవచ్చు అని నమ్మిన వ్యక్తి అని, సత్యాన్ని, అహింసను పాటించడంలో ప్రపంచ మానవాళికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. భారత స్వతంత్ర పోరాటంలో అతివాదులను, మితివాదులను ఏకతాటిపై తీసుకువచ్చిన భారత స్వతంత్ర పోరాటంలో విజయం సాధించారని, సమాజంలో జరిగే రుగ్మతలకు వెంటనే స్పందించేవారని, తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేవారని అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఉద్యమాలను అహింస మార్గంలో నడిపించారని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి అని, మద్యపానం, మాదక ద్రవ్యాలు లేని భారతాన్ని చూడాలని కలగన్నారని అన్నారు. ఆడవాళ్లకు కూడా అర్ధరాత్రి ఒంటరిగా స్వేచ్ఛగా తిరిగేంత స్వాతంత్రం రావాలని ఆకాంక్షించారని తెలిపారు. ఆయన ఆశయాలని సాధించే దిశలో మనం అందరం శ్రమించాలని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు గురించి చెప్పారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాన్నిచ్చే దేశానికి సైనికుల, రైతుల గొప్పదనాన్ని తెలియజేసిన వ్యక్తి అని, భారత 2వ ప్రధానిగా చక్కటి పారదర్శకమైన పాలన అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఇన్ఛార్జ్ సిఐ నాగేశ్వర్ రెడ్డి, ఆర్ఐలు వెంకటేష్, హరీఫ్, ఎస్బిఐటి సిబ్బంది, సాయుధ దళ మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మల్లు రవి, ఎంపీ నాగల్ కర్నూలు మరియు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సహకారంతో జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇస్మాయిల్ ను టెలికాం అడ్వైజర్ బోర్డు మెంబర్ గా నియమించారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.